బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. ముఖ పరిచయం లేని మనుషులను ఓ చోటుకు తీసుకురావడం, వారితో డేటింగ్ రిలేషన్ లోకి వెళ్లే మార్గం చూపడమే ఈ నయా ట్రెండ్. టిండర్, బంబుల్ ఇలా బోలెడు డేటింగ్ యాప్లు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా అభిరుచులు కలిసిన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక స్టార్టప్ మాత్రం ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించి బ్లైండ్ ఫోల్డ్ డేట్ అంటూ యువతీ యువకులను కలుపుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆన్లైన్లో టికెట్స్ పెట్టి ఆఫ్లైన్లో మీటింగ్లు పెడుతోంది. కళ్లకు గంతలు కట్టి బ్లైండ్ ఫోల్డ్ డేట్ని యథేచ్ఛగా నిర్వహిస్తూ యువతను పక్కదారి పట్టిస్తున్నారు. బ్లైండ్ ఫోల్డ్ డేట్ దందా బిగ్ టీవీ బిగ్ ఆపరేషన్లో బయటపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. రైట్ అంజుమా, చెప్పండి. ఇలా ముఖ పరిచయం లేని వ్యక్తులను ఒక చోటుకి తీసుకొచ్చి వాళ్ళని డేటింగ్ రిలేషన్ అంటూ వాళ్ళని కలపడం అనేది కొత్త ట్రెండ్ గా హైదరాబాద్ లో ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మామూలుగా మనం చూసినట్లయితే కూడా ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియా యాప్స్ని చాలామంది ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. ముఖ పరిచయం లేని వ్యక్తులు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పరిచయం అవ్వడము, వారితో కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడము, కుదిరితే కొంతమంది బయట కూడా కలుస్తూ ఉంటారు. దీంతో పాటుగా డేటింగ్ యాప్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ యాప్స్ కూడా మనకు ఇటు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి. సో చాలామంది వాటిని కూడా యూజ్ చేస్తుంటారు. కానీ ఒక స్టార్టప్ మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంచెం అడ్వాన్స్ అయ్యి డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్స్ పెట్టి ఆ తర్వాత ఆఫ్లైన్లో మీటింగ్ని కూడా ఏర్పాటు చేస్తుంది. సో అలాంటి ఒక స్టార్టప్పే థ్రిఫ్టీ సోషల్స్ అనేటువంటి ఒక స్టార్టప్ ఈ థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ అనేటువంటి ఒక డేటింగ్ రిలేటెడ్ ఈవెంట్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో నార్మల్గా మనం సోషల్ మీడియా స్క్రోల్ చేసినప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి రీల్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే మనకు కూడా దీనికి సంబంధించి ఒక ఇన్విటేషన్ అయితే మనకు కనిపించడం జరిగింది. లైక్ ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నప్పుడు ఇలా థ్రిఫ్టీ సోషల్స్ అనే ఒక పేజ్లో హైదరాబాద్లో కొన్ని రోజుల తర్వాత ఇలా థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు అనేది మనకి కనిపించింది. అంటే లైక్ ఒక అమ్మాయిని అబ్బాయిని అసలు ముఖ పరిచయం లేని వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి వాళ్ళు మాట్లాడుకునే విధంగా ఫర్దర్గా వాళ్ళు మున్ముందు రిలేషన్లోకి వెళ్ళి డేటింగ్ చేసుకునే విధంగా కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా ఒక ప్లాట్ఫామ్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నామని చెప్పి పెట్టారు. సో ఏంటి అసలు ఈ ఈవెంట్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక ఈవెంట్ కండక్ట్ చేయొచ్చా? ముఖ పరిచయం లేని ఒక అమ్మాయిని అబ్బాయికి ఇలా బ్లైండ్ ఫోల్డ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకునేలాగా ఒక స్పేస్ కల్పించవచ్చా? అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది బిగ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. సో అందులో భాగంగానే నేను యాజ్ ఏ పార్టిసిపెంట్గా ఈ ఈవెంట్కి సంబంధించి టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో నార్మల్గా వీళ్ళు ఏం చెప్పారంటే మార్చ్ 10th రోజు హైదరాబాద్లో థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ అనేటువంటి ఈవెంట్ని మేము కండక్ట్ చేయబోతున్నామని చెప్పి మనకి ఒక ఇన్వైట్ అయితే సోషల్ మీడియాలో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. బట్ ప్లేస్ ఎక్కడ అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. సో ఇందులో ఏంటంటే మనకు ఫీమేల్ ఎర్లీ బర్డ్ ఫీమేల్, మేల్ ఎర్లీ బర్డ్ మేల్ అని చెప్పి ఇలా ఒక 4 కేటగిరీ వైజ్గా చేసి 499 నుంచి వాళ్ళు టికెట్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పేజ్లో ఉన్నటువంటి బయోలో ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేసి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా నేను నిన్న దీనికి సంబంధించి వాళ్ళ పేజ్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. లైక్ పేరు అడిగారు, ఫోన్ నెంబర్ అడిగారు, దీంతో పాటుగా ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఎక్కడ ఉంటాను ఏంటి అనేది అడ్రస్ కూడా తీసుకున్నారు. సో దాంతోపాటు మనం పేమెంట్ కూడా చేసిన తర్వాత మనకి ఈమెయిల్లో మీకు స్పామ్లో కానీ స్పామ్లో మీకు వస్తుంది ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అని కూడా వాళ్ళు మనకి నార్మల్గా SMS పంపించడం జరిగింది. బట్ అప్పటికి కూడా వాళ్ళు ప్లేస్ ఎక్కడ అనేది మటుకు మెన్షన్ చేయలేదు. సో ఈరోజు మధ్యాహ్నం ఈవెంట్ మనకి హిమాయత్ నగర్లోని అమ్యూజియం కెఫేలో జరగబోతుంది అన్నట్టుగా వాట్సాప్లో ఒక ఇన్విటేషన్ని పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఈవెంట్ ఉంటుంది అని ఇట్లా థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ మీరు ఈ వీకెండ్లో మీతో ముఖ పరిచయం లేని వ్యక్తుల్ని మీరు కలుసుకొని వాళ్ళతోటి మీరు ఒక బాండ్ని బిల్డప్ చేసుకుంటారు అనే విధంగా కూడా వాళ్ళు డిస్క్రిప్షన్ రాసి మనకు ఒక ఇన్వైట్ పంపించడం జరిగింది.
సో అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే మనకు అమ్యూజియం కెఫే ఉందో, ఇది బోర్డ్ గేమ్స్ ఆడుకుని ఒక కెఫే అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మామూలుగానే అంటే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2-3 ఆర్గనైజర్లు మనకున్నారు. సో నేను వాళ్ళని అడిగాను, అంటే ఏంటండి ఇలా థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ అనే ఒక ఈవెంట్, అంటే ఈ పేరు కొంచెం యూనిక్గా ఉంది, అసలు ఏంటిది, దీని గురించి మీరు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని వాళ్ళకి చెప్పినప్పుడు, లేదండి మీకే తెలుస్తుంది, ఈ గేమ్ ఒకసారి మనకి స్టార్ట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అని చెప్పి అక్కడున్న ఒక ఆర్గనైజర్ నాతో అన్నారు. లేదండి అంటే గేమ్ అంటే ఎలా ఉంటుంది, బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు, ఆ తర్వాత ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఇంకొంచెం వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాను. ఒకసారి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, బికాజ్ ఇట్లాంటి ఈవెంట్కి నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు అసలు దీని గురించి తెలియదు, సో తెలుసుకుందామని చెప్పి వచ్చాను, అసలు ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పి. ఏం లేదండి, ఇది లైక్ డేటింగ్ లాంటిదే. నార్మల్గా మీకు తెలియని అన్నోన్ పర్సన్స్ ఎవరో వస్తారు, మేము మీ కళ్ళకు గంతలు కడతాము, తర్వాత వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి కూర్చోబెడతాము, మీరు మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతారు, ఆ తర్వాత ఫర్దర్గా మీకు ఒకరికొకరు నచ్చితే తర్వాత మీరు కాంటాక్ట్ బిల్డ్ చేసుకొని కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మేము చేస్తుంటామని చెప్పారు. సో నేను వెళ్ళిన తర్వాత ఒక 4-5 అబ్బాయిలు అక్కడికి రావడం జరిగింది. సో ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా వచ్చారు. ఈ కెఫే వాళ్ళు కూడా అందులో ఒక ఆర్గనైజర్ అని చెప్పారు, నాకు చెప్పారు. సో వెళ్ళిన తర్వాత ఒక స్లిప్ ఇచ్చారనమాట, ఒక లెటర్ ఇచ్చి అందులో మీరు ఏదైతే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు క్యూఆర్ కోడ్ కింద నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ మీరు రాయండి అని చెప్పారు. దాని తర్వాత నా ఫోన్ నెంబర్, నా డీటెయిల్స్ అవన్నీ తీసుకొని, నా సైన్ తీసుకొని, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడుకున్నారు. 15 minutes తర్వాత కళ్ళకి గంతలు కట్టేశారు. కళ్ళకి గంతలు కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, చేతికి ఒక ట్యాగ్ ఒకటి వేసిన తర్వాత ఒక 15 minutes అట్లా మేము కూర్చున్న తర్వాత నన్ను ఏం చేశారంటే తీసుకెళ్ళి వేరే పర్సన్ దగ్గర కూర్చోబెట్టారు. ఎదురెదురుగా చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోబెట్టారు. నార్మల్గా ఇట్లా నాకు కళ్ళకి గంతలు కట్టిన తర్వాత కింద నుంచి కొంచెం కనిపిస్తుంది అనమాట. సో ఒక ఆర్గనైజర్ వచ్చి మీకు కనిపిస్తుంది కదా అని చెప్పేసి అంటే, లేదండి నాకు కనిపించట్లేదు అని చెప్పేసి అని నేను అన్నాను. నన్ను తీసుకొని వెళ్ళి ఒక పర్సన్ దగ్గర కూర్చోబెట్టారు. ఆ పర్సన్ దగ్గర కూర్చోబెట్టి షీఈ్ అంజుమా అని చెప్పి నన్ను పరిచయం చేసి, ఆ అబ్బాయిని నాకు పరిచయం చేసి మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది టోటల్గా అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిన వాళ్ళు అడిగారు అనమాట. సో నన్ను అడిగారు మీరు ఏం చేస్తుంటారు ఏంటి అన్నప్పుడు నేను నా డీటెయిల్స్ నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారండి మీరు ఇక్కడికి అంటే, ఆఫ్లైన్ ఫ్రెండ్స్ని చేసుకోవడానికి వచ్చాము అని చెప్పి కొంతమంది అన్నారు. ఇక ఒకతనైతే నేను షార్ట్ టైం రిలేషన్షిప్ కోసం వచ్చాను, నాకు ఒక 6 నెలలు సంవత్సరం పాటు రిలేషన్లో ఉండడానికి కావాలి, నేను ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి న్యూ రిలేషన్స్ కోసం ఇక్కడికి రాలేదు, ఒక టెంపరీ రిలేషన్షిప్ కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇక ఇంకొకతనైతే అంటే లైక్ ఒకరి దగ్గర 15 నిమిషాలు అయిపోగానే ఆర్గనైజర్ నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఇంకొకరి దగ్గర కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్లారు. ఇలా దాదాపు 5 దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళారు. సో ఇందులో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇప్పుడు నేను ఎదురుగా కూర్చొని ఉన్నాను, వాళ్ళు నా పర్సనల్ విషయాలన్నీ అడుగుతున్నారు. మీ పేరేంటి, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారు, మీ ఇష్టాలు ఏంటి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇవన్నీ. సో నేను నార్మల్గా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది చాలా దగ్గరగా ఫేస్కి ఇంత దగ్గరగా వచ్చి చెవులు ఇట్లా దగ్గరకు వచ్చి మాట్లాడడం, కాళ్ళకు తగలడము, చేతులు ముట్టుకోవడము, ఇట్లాంటివన్నీ చేశారనమాట. అంటే ఫర్దర్గా ఆ రిలేషన్షిప్ ఎట్లుంటుంది అనేది తెలీదు. ఒక అన్నోన్ పర్సన్ తోటి మనం మాట్లాడుతున్నప్పుడు ఆర్గనైజర్లు చుట్టూ ఉన్నారు, వాళ్ళ వాయిసెస్ వినిపిస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్లైండ్ ఫోల్డ్ చేసేసి ఇద్దరు వ్యక్తుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి, ఎవరి దగ్గర కూడా ప్రాపర్గా ఒక ½ hour అట్లా కాకుండా సగం కన్వర్జేషన్ అవ్వగానే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గర కూర్చోబెడుతున్నారు. సో ఇట్లా దాదాపు 1 hour పాటు, అంటే మేము లైక్ 2 o'clock ఏమో స్టార్ట్ అయితే 2:15 ఏమో స్టార్ట్ అయితే 3:15 వరకు కూడా ఈ ప్రొసీజర్ అంతా ఇట్లనే జరుగుతూ ఉంది. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి. సో ఇట్లా తీసుకెళ్తూనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా చూశారు. వచ్చిన వాళ్ళు మరీ దగ్గరకు వచ్చి మాట్లాడడము, కాళ్ళకి తగలడము, చేతులు ముట్టుకోవడము, ఓపెన్ ఫ్లర్టింగ్. వాళ్ళు మేము ఇట్లా ఇందుకోసమే వచ్చాము, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అని ఒకరు అనడము, నేను ఇట్లా USA నుంచి వచ్చాను, ఈ ఈవెంట్స్ అక్కడ జరుగుతాయి బట్ ఇక్కడ జరుగుతాయా లేదా అని చెప్పి తెలుసుకున్నప్పుడు జరుగుతుంది అని తెలిసింది, అందుకని చెప్పి ఇమీడియట్గా నేను టికెట్ బుక్ చేసుకున్నాను, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఒకరు. వాళ్ళు అంటే మనం ఏం డ్రెస్ వేసుకున్నాము, ఏం చెప్పులు వేసుకున్నాము, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇదంతా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ మనతో కాన్వర్జేషన్ బిల్డ్ చేసి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేశారనమాట. సో ఇదంతా ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే.
వాళ్ళే దీన్ని ప్రేరేపిస్తున్నారు. మీరు వెళ్ళండి, మాట్లాడండి, సారీ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాము అని చెప్పి ఇంకొకరి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడించడము. సో ఈ విధంగా మొత్తం ఒక గంట పాటు కూడా ఈ బ్లైండ్ ఫోల్డ్ డేట్ ఇదంతా కూడా జరిగింది. సో ఇందులో మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా అవతలి వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేశారు. చాలామంది హైదరాబాద్ నుంచి ఉన్నారు, వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఇందులో ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నార్మల్గా హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు, సమ్ పర్సనల్ స్ట్రెస్ తోటి ఒత్తిడిలోనూ ఉన్న వాళ్ళు, తర్వాత న్యూ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఇలా టెంపరీ రిలేషన్షిప్లో ఉండాలి, సో ఇలా డేటింగ్ చేయాలి అని చెప్పి ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అక్కడికి రావడం కూడా జరిగిందనమాట. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే నార్మల్గా డేటింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది, చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకు ఇలాంటిది ఒకటి అడ్వాన్స్డ్ బ్లైండ్ ఫోల్డ్ డేటా అనేది కూడా మనకు వెలుగులోకి వచ్చింది. దాన్ని ఈరోజు మనం బిగ్ టీవీ ఈ బిగ్ ఆపరేషన్లో కూడా మనం దీన్ని బయట పెట్టడం జరిగింది. అయితే ఈ థ్రిఫ్టీ ఎవరైతే ఈ థ్రిఫ్టీ సోషల్స్ అనేటువంటి ఈ పేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి నుంచి దీన్ని చేస్తున్నారనమాట. జనవరి నుంచి వాళ్ళ పేజ్ యాక్టివ్లో ఉంది. సో హైదరాబాద్తో పాటు ఇటు పూణే, కోల్కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఈ సిటీస్లో కూడా వీళ్ళు ఇట్లాంటి ఈవెంట్స్ ఆల్రెడీ చేశారు. సో ఈ రోజు కూడా ఇక్కడ ఈ టైంకి స్టార్ట్ అయింది, మనకి మధ్యాహ్నం 2 గంటలకి ఈవెంట్ స్టార్ట్ అయింది. సేమ్ టైంకి మనకు ఈ మిగతా మెట్రో సిటీస్లో కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు దీన్ని ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పేజ్లో స్టోరీలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 17కి మార్చి 17కి మళ్ళీ హైదరాబాద్లోని ఈ ఈవెంట్ చేయబోతున్నామని ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇన్వైట్ మళ్ళీ వాళ్ళ పేజ్లో పెట్టడం జరిగింది. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు, దానికి సంబంధించి ప్రైజెస్ ఇలా ఉంటాయి, కండిషన్స్ ఇలా ఉంటాయని కూడా వాళ్ళు పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది ఏంటంటే కొంతమంది తెలిసి వస్తారు, దీని గురించి తెలియకుండా వస్తారు, కానీ ఇదైతే ఒక ట్రాప్లో పడిపోవడమే. ఎందుకంటే యువతని తప్పుదోవ పట్టించే విధంగానే ఉంది. నార్మల్గా మనం బయట చూసినట్లయితే చాలామంది ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా మనకు తెలిసిన వాళ్ళతోటి పరిచయాలు వేరు, అసలు తెలియని వ్యక్తులతోటి ఇలా కళ్ళకు గంటలు కట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం వేరు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనకి మళ్ళీ అప్కమింగ్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. సో ఇటు పోలీసులు మరి దీనికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్గా ఇట్లాంటి ఈవెంట్స్కి సంబంధించి అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రియా. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.